హలో ఆల్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మీకు కొండ వెలుగు చూపించబోతున్నాను, అది కూడా మన సింహాచలం దగ్గర. కొండ వెలుగు అంటే ఏంటా అనుకుంటున్నారా? ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను, చూడండి. మేము మా కుటుంబం అంటే చిన్నది అనుకోకండి. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మకి 9 మంది పిల్లలు. వాళ్ళ పిల్లలం అందరం కలిపి ఇంచుమించు ఒక 350 మెంబర్స్ అయి ఉండొచ్చు. అందరం కలిపి ధనుర్మాసంలో వచ్చే 2వ శనివారం కానీ 3వ శనివారం కానీ ఇలా సింహాచలం అంతా కొండ వెలుగు చేస్తాము. ఎవ్రీ ఇయర్ మేము చేస్తామన్నమాట. మీలో చాలామందికి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. అది ప్రొసీజర్ ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం. కొండ వెలుగు అంటే కొండంతా వెలుగు చేస్తానని ఎవరైనా మొక్కుకోవడం అన్నమాట. అలా మా పెద్దమ్మ మొక్కుకున్నారు. మా పెదనాన్నగారు ఈ కార్యక్రమం చేశారు. అది ఎలా చేస్తామో ఇప్పుడు చెప్తాను, వినండి. పత్తిని తీసుకొచ్చి 3 రోజుల ముందే దాన్ని బాగా శుద్ధి చేసి నానబెట్టి శనివారం రోజు, అంటే మనం ఏ రోజైతే కొండ వెలుగు చేసుకుందాం అనుకుంటున్నామో ఆ రోజు సాయంత్రం 5 o'clockకి అలా స్టార్ట్ చేసుకుంటే మనకి 9 కల్లా క్లోజ్ అయిపోతుంది. కొండ తొలి పావంచా దగ్గర నుంచి కూడా పత్తిని తీసుకొని కొంచెం అక్కడ పెట్టి దాన్ని కాగడాలతో వెలిగిస్తారనమాట. ఒకరు కాగడాలతో వెలిగించి, మరొకరు పసుపు కుంకుమలతోని అలంకరించి, మరొకరు నైవేద్యం పెట్టి, ఇలా కొండ తొలి పావంచా దగ్గర ఉన్న తొలి మెట్టు దగ్గర నుంచి ఆఖరి మెట్టు వరకు కూడా ఇలా చేస్తారు. దీనిని కొండ వెలుగు అంటారనమాట. మేము మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఈ ఈవెంట్కి పక్కాగా అటెండ్ అవుతాం అనమాట. ఇక్కడ చూడండి ఎంత జోష్గా నినాదం పలుకుతున్నారో స్వామివారిది. ఆ వీడియో తీస్తున్న ఆయన మా మావయ్య. ఈయనే ఆ వీడియో తీసిందంతా చాలా చక్కగా తీశారు కదా. ఇంత మంచి కార్యక్రమం చేసిన మా పెదనాన్నగారిని కూడా చూపించాలి కదా. ఇదిగోండి, ఇతనే మా పెదనాన్నగారు, రాపేటి అప్పలరాజు గారు. ఈ ధనుర్మాసపు సాయంత్రం వేళలో స్వామివారు ఎంత చక్కగా కనిపిస్తున్నారో మీరు కూడా చూడండి, చూసి తరించండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం గోవిందా గోవిందా అంటూ నినాదం చేసుకుంటూ అసలు ఓపిక లేని వాళ్ళైనా సరే నడిచేస్తారండి. ఎంత చక్కటి కార్యక్రమం, మీరు కూడా చూడండి. కాగడాలతో వెలిగించడం అనేది ఈ కొండ వెలుగు తాలూకా ముఖ్యమైన స్పెషల్. ఇదండి ఈ కొండ వెలుగు. మరి ఇంతటి చక్కటి కార్యక్రమం చేసిన మా కుటుంబం, చేయించిన మా పెద్దమ్మ పెదనాన్న, వాళ్ళ కోరికలు తీరుతూ వాళ్ళు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మీరందరూ కూడా కోరుకోండి. నేను కూడా కోరుకుంటాను. గోవిందా 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 గోవిందా. ఉంటాను ఇంకా. బాయ్ బాయ్. ఈ కార్యక్రమాన్ని చూపించిన నాకు మీరేమి ఇవ్వద్దు, కానీ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసేసుకోండి. బాయ్ బాయ్, ఉంటాను.